హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. చాలా డేస్ అయిపోతుందండి లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేసి. ఫైనల్గా నేను కొత్త ఫోన్ అయితే తీసుకున్నాను. దాంతోపాటే కొత్త ట్రైపాడ్ కూడా తీసుకున్నాను. పెద్ద బడ్జెట్ అయితే ఏమీ లేదండి, చాలా తక్కువ ప్రైస్లోనే ఏదైతే మంచిగా వస్తుందో చూసుకొని దాని ప్రకారం అయితే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చి సాటర్డే ఈవినింగ్ తీసిన వీడియో అనమాట. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకుంటే మీ అందరికీ కూడా నోటిఫికేషన్లో ముందుగా వస్తాయన్నమాట. అయితే కంగారు పడొద్దండి, నోటిఫికేషన్ రావట్లేదు ఏంటి అని. మనకంట నేను షేర్ చేసిన వాళ్ళకైతే మాత్రం వెంటనే వీడియో షేర్ చేస్తాను కాబట్టి ఓపెన్ చేయడానికి ఉంటుందండి. నోటిఫికేషన్లో రావడానికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేయాలంటండి. అది ఒక 10 మందికి రికమెండ్ చేస్తుందంట. దానివల్ల మనకి కొంచెం లేట్ అవుతుంది అనమాట. అందరూ ఏమంటున్నారంటే, తెలిసిన వాళ్ళందరూ నేను వీడియో పోస్ట్ చేయట్లేదు ఏంటి అని అడుగుతున్నారు. ఎప్పుడైనా ఇలా వీడియో పోస్ట్ చేసినప్పుడు పోస్ట్ చేశాను చూడండి అంటే నాకు నోటిఫికేషన్లో రావట్లేదు అని చెప్తున్నారనమాట. మీరైతే ఏం కంగారు పడొద్దండి, వీడియో అనేవి ఖచ్చితంగా వస్తాయి. వెంటనే అయితే రావట్లేదండి. ఒక 1 డే 2 డేస్ అలా టైం తీసుకొని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా వస్తున్నాయి అన్నమాట. అయితే ఈవినింగ్ కదా, మేము మంచిగా టీ అయితే పెట్టుకొని తాగేసాము. మార్నింగ్ నేను పప్పు టమాటా చేశానండి. ఈవినింగ్ అయితే ఎగ్ బుర్జీ చేద్దామని చెప్పి ఆనియన్ కట్ చేస్తున్నాను. ఈ ఆనియన్ కట్ చేసేటప్పుడు నాకు ఈ చాక్ చూస్తే చాలా బాగా అనిపించింది. మార్కెట్లో కొన్నానండి, 10 రూపీస్. ఏంటంటే మనం డబ్బులు తగిలేసేసి కాస్ట్లీకి వెళ్ళిపోయి హెచ్చులకి వెళ్ళిపోయి కొన్ని ఐటమ్స్ తీసుకుంటూ ఉంటాం అన్నమాట. చాకుల్లో కూడా అలాగే తీసుకుంటాం కదా. నేను కూడా అలాగే సెట్ల కింద తీసుకున్నానండి, కొంచెం ఎక్కువ ప్రైస్ పెట్టి. బట్ అవి నో యూజ్ అనమాట. ఒక మహా అంటే ఒక 1 మంత్ ఏమో మంచిగా మనకి చాలా బాగా అనిపిస్తాయి. తర్వాత అనేవి చాలా చిరాకు తెప్పించేస్తాయండి. ఇదైతే నేను తీసుకొని దగ్గరగా ఒక 2 ఇయర్స్ పైన అయిపోతుంది. కానీ ఇప్పటికీ కూడా నేను అసలు షార్ప్ అనేది పెట్టించలేదు. చూసారా ఎంత బాగా కట్ అవుతుందో. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఎందుకులే తక్కువ రకం ఉంది కదా అని చెప్పి పక్కన పెట్టి నేను హెచ్చులకి వెళ్ళి కొత్తవి కొన్నందుకు అవి మూలన పడేయాల్సి వచ్చింది. ఎంతదైనా పాత వస్తువు మంచిదంటారు కదా, అలానే అయిందనమాట. మళ్ళీ పాత చాకే తీయాల్సి వచ్చింది. అయితే ఈ ఆనియన్ కట్ చేసేటప్పుడు నేను ఎగ్ బుర్జీ వేద్దామని చెప్పి అనుకున్నాను. కాకపోతే ఏంటంటే పాలకూర పాడైపోతుంది అనిపించిందండి. అందుకని పాలకూర ఫ్రై అయితే చేస్తున్నాను. మార్నింగ్ కూడా టమాటా పప్పే చేశాను కదా, మళ్ళీ ఇందులో టమాటా ఏమీ యాడ్ చేయను అని చెప్పి యాడ్ చేయలేదండి. పాలకూర ఫ్రై మీలో ఎంతమంది చేసుకుంటారనేది నాకు కామెంట్ చేయండి. ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. నేనైతే ఈజీ పద్ధతిలో చాలా సింపుల్గా అయితే చేసేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరికన్నా తెలియకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి. మనం వారంలో 2-3 సార్లన్నా కానీ ఆకుకూరలు తినటం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. తప్పకుండా స్కిప్ చేయొద్దు. కనీసం మీరు వారంలో ఒక్కసారైనా సరే ఆకుకూరను అనేది యాడ్ చేసుకోండి. నేనైతే అలానే యాడ్ చేసుకుంటానండి. వారంలో ఒక 2 సార్లైనా కానీ ఆకుకూర అనేది ఉండాలి. అది పప్పుగా అయినా తీసుకోవచ్చు, లేదంటే ఫ్రై కిందనైనా మీరు ఏ విధంగా అయినా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇందులో సగం మాత్రమే చేస్తున్నాను. ఆయనకొక్కరికే చేస్తున్నానండి. నేను సాటర్డే కదా టిఫిన్ తినేస్తాను, ఇడ్లీ వేసుకున్నాను నాకు కాబట్టి తన వరకు అని చెప్పి సగం అయితే చేస్తున్నాను. మిగతా సగం అయితే బాక్స్లోకి తీసుకొని లోపలైతే పెట్టేస్తున్నాను. యాక్చువల్లీ ఈ ఆకుకూరని మా ఇంటి పక్క వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకున్నాను. మాకు చాలా ఎక్కువైపోతుంది, ఊరికి వెళ్తున్నాను, ఎక్కువైపోతుంది అని అనుకున్నానండి. అన్ఎక్స్పెక్టెడ్గా క్యాన్సిల్ అయిపోయింది అనమాట. కాబట్టి ఇంకా వాళ్ళకి ఇవ్వకుండా నేనే సగం ఫ్రై చేసి సగం కర్రీ కింద వండుకుందాము, పప్పులో వేసుకుందాం అని చెప్పి ఉంచేసుకున్నాను అనమాట. మీలో ఎంతమందికి ఆకుకూరలు అనేది ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టము. మీలో ఎంతమంది ఉన్నారనేది కూడా నాకు కామెంట్ చేయండి.
ఈ వీడియో నేను తీసినప్పటి నుంచి ఎప్పుడు పోస్ట్ చేస్తానా అని వెయిట్ చేస్తున్నానండి. ఎందుకంటే నేను యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చాలా లాంగ్ గ్యాప్ వచ్చేసింది కదా, సబ్స్క్రైబర్స్ పడిపోతారేమో అనుకున్నాను. వాచ్ టైం ఎవరైతే పడిపోయిందండి, నాకు అది ప్రాబ్లం లేదు. మీరందరూ ఉన్నారు కదా, నేను ఇలా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటే మళ్ళీ ఆటోమేటిక్గా అది పైకి వస్తుంది. కాబట్టి దానివల్ల నాకు ప్రాబ్లం అయితే ఏం లేదండి. సబ్స్క్రైబర్స్ నాకు లాంగ్ వీడియోస్ వల్ల వచ్చిన వాళ్ళు, షార్ట్ వీడియోస్ వల్ల వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు వీడియోస్ అనేది చూస్తున్నారు. నాకు అర్థమవుతుంది, వ్యూస్ అనేవి నెమ్మదిగా పెరుగుతున్నాయి కదా, దానివల్ల తెలుస్తుందన్నమాట. మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఎక్కడా కూడా మీరు నన్ను డిసప్పాయింట్ చేయలేదన్నమాట. చాలా టెన్షన్ పడ్డాను. 1 మంత్ అయిపోయింది, అమ్మో తగ్గిపోతారేమో, సబ్స్క్రైబర్స్ ఎవరు పడిపోతారేమో, ఛానల్ నుంచి పక్కకు వచ్చేస్తారేమో అనుకున్నాను. ఒకళ్ళు ఇద్దరు అయితే అయ్యారండి, అంతే. అంతకు మించి అయితే ఎక్కువగా ఎవరు చేయలేదు. వాళ్ళందరి పేర్లు నాకు అంత గుర్తుండవు కాబట్టి నేను ఈ వీడియోలో మొత్తం అందరికీ కూడా, నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ వీడియో ప్రాసెస్కి వస్తేనండి, ఆయిల్ మనం కొంచెం వేసుకోవాలి. ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం సరిపోతుంది. ఎందుకంటే మోస్ట్లీ ఫ్రై అనేసరికి ఎక్కువ పడుతుంది కదా అంటారేమో. పాలకూరలో వాటర్ ఉంటుంది కదా, అందరికీ కూడా మగ్గటానికి వేగటానికి తేడా తెలియదండి. మనం వాటర్ కంటెంట్ ఉండే ప్రతి ఒక్క కూరగాయలు కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, మూత పెట్టకుండా వాటర్ మొత్తం పోయేంత వరకు వేయించుకుంటే దాన్ని మగ్గటం అంటారండి. ఆ వేయించుకున్న దాన్నే ఇంకాస్త వాటర్ అంతా పోయిన తర్వాత ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన దాన్ని వేగటం అంటారనమాట. ఈ ఒక్క విషయం తెలిస్తే మీకు ఈజీగా అర్థమైపోతుందండి. ఎలా గమనించాలి ఇది అని అనుకుంటే, ఆనియన్ ఆయిల్లో వేయించేటప్పుడు మీకు అర్థమైపోతుంది. కర్రీ తిన్నారు, ఆనియన్ మంచిగా వేగింది అనుకోండి, కర్రీలో మీకు మంచి టేస్ట్ వస్తుంది. ఒకవేళ ఆనియన్ వేగకుండా మగ్గితే గనక మీరు తినేటప్పుడు కొంచెం ఆనియన్ కచ్చబచ్చ అంటూ ఉంటుంది అనమాట, నోటికి అలా తగులుతూ ఉంటుంది. కొన్ని కూరలకి అలా బాగుంటుంది, కానీ మోస్ట్లీ అయితే మంచిగా వేయించుకుంటేనే బాగుంటుందండి. నేను అక్కడ సిమ్లో పెట్టేసి మంచిగా అయితే వేయించుకుంటున్నాను. పాలకూర ఫ్రై అన్నారు, ఇంత పెద్ద ఆనియన్ కట్ చేశారేంటి అని అనుకుంటున్నారేమో. నేను కట్ చేసిన పాలకూర అయితే సగమే కట్ చేశాను కదండి. నేను ఎంత కట్ చేసినా అది మంచిగా వేగే టయానికి కొంచెం అయిపోతుంది అనమాట. నాకు కొంచెం ఈయనకి కలుపుకోవడానికి మంచిగా ఉండాలి కదా అని అంత అయితే వేసుకున్నానండి. మా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చాలా పురాతన వస్తువులు ఉంటాయి అన్నమాట. ఈ చాపర్ చూస్తున్నారు కదా, ఇదైతే నేను తీసుకొని 3-4 ఇయర్స్ అయిపోతుంది. 3-4 ఇయర్స్ కాదు, చాలా ఇయర్స్ అయిపోతుంది అనమాట, అంతకన్నా ఎక్కువే అవుతుంది. నేను పచ్చడి జాడి కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడైతే చూశానండి, చాలామంది తీసుకుంటున్నారు. అప్పుడే ఇవి కొత్తగా వచ్చాయన్నమాట. ఎక్కువ ప్రైస్ చెప్తారేమో అనుకున్నాను, జస్ట్ 50 రూపీస్కే నాకైతే ఇచ్చారు. అంటే చెప్తున్నాను కదా మీ అందరితోని, నాప్తాల్లోని, అమెజాన్లోని, వీటన్నిటిలో కూడా ఇవి అప్పట్లో ఉన్నాయి. అప్పుడు కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. చాలా ఇయర్స్ బ్యాక్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏమైనా ప్రైస్ తక్కువ ఉండొచ్చు. అప్పుడు ప్రైస్ ఎక్కువ ఉన్నాయి. రోడ్ మీద షాప్లో కనిపించింది, 50 రూపీస్ చెప్తున్నారు. ఎలా ఉంటుందో ఏంటో, పని చేస్తుందో పని చేయదో అన్నట్టుగా తీసుకున్నాను. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా బాగా పనిచేసిందండి. ఎక్కడ కూడా షార్ప్ పోవటం కానివ్వండి, లేకపోతే విరిగిపోవటం కానివ్వండి, అలా అయితే అవ్వలేదు. చెప్తున్నాను కదండి, మనము డబ్బులు పోసి కావాలని కొన్ని వస్తువులు కొంటాము, ఎందుకు కొంటామో కూడా మనకే తెలీదు. మూలను పడేస్తూ ఉంటాం అన్నమాట కొనేసి. అలా కాకుండా కొనుక్కునే ముందే వాటిని యూజ్ చేసుకోగలుగుతామా లేదా అని ఆలోచించుకొని తీసుకోవటం మంచిది నా ఉద్దేశ ప్రకారం. అయితే నాకు మీకులానే ఇవి కొనేయాలి అవి కొనేయాలి అని అనుకుంటాను. బయటకు వెళ్ళినప్పుడల్లా తింతో చెప్తా ఉంటాను, నెక్స్ట్ టైం ఇవి కావాలండి అవి కావాలండి అని. ప్రతిదానికి అంటారు కానీ ఏది అయితే తీసుకోరనమాట. అలా తీసుకోకుండా ఉండటం వల్లనే నాకు మంచి జరుగుతుందేమో. ఎందుకంటే నేను అవి అవసరం లేని వస్తువులే కదా అనిపిస్తూ ఉంటుంది తర్వాత ఆలోచిస్తే. ఇలా మంచిగా ఆనియన్ వేగిపోయిన తర్వాత కట్ చేసుకున్న పాలకూరని వేసేసుకోవాలి. చూసారు కదా, నేను కొంచెమే వేసుకున్నానండి పాలకూర కూడా. పాలకూరలో ఉప్పు అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలండి, లాస్ట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇప్పుడు ఏమీ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే పాలకూరలో కొంచెం ఉప్పు అనేది ఉంటుంది కాబట్టి మనం వేగిపోయిన తర్వాత లాస్ట్లో చూసుకొని యాడ్ చేసుకుందాము.
ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. పోపు అయితే వేసుకోవాలి, మీ ఇష్టం, మీరు పోపు ఎలా వేసుకుంటే అలాగా. పోపు వేసుకున్న తర్వాత ఈ పాలకూర అది పోపు వేగిపోయిన తర్వాత పాలకూర అనేది యాడ్ చేసేసుకోవాలి. మంచిగా మగ్గిన తర్వాత మనం అందులో వాటర్ అనేది ఇంకిపోవాలన్నమాట. ఇంకిపోయిన తర్వాత ఉప్పు కారం అనేది చూసుకొని వేసుకుంటే మంచిగా దగ్గరికి అయిన తర్వాత దించేసుకోవటమే. చాలా టేస్టీగా ఉంటుంది. మిగిలిన పాలకూరను అయితే పప్పులో వేద్దాము ఎప్పుడైనా అనేసి ఒక 2 days అలా ఆగిన తర్వాత చేద్దాము అని ఇలా అయితే తెచ్చిపెట్టుకుంటున్నానండి. కట్ చేసేసి బాక్స్లో పెట్టుకుంటున్నాను. ఇలా బాక్స్లో పేపర్ వేసి పెట్టడం వల్ల ఒకవేళ కట్ చేసినప్పుడు దానికి వాటర్ ఉన్నా కానీ క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెడితే అది మొత్తం వాటర్ అనేది పేపర్ పీల్చేసుకుంటుంది అనమాట. ఆకుకూర అనేది అస్సలు పాడవదు. చూసారా, ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత నేను ఉప్పు, పసుపు, కారం అనేది వేసుకున్నాను. వేసుకొని వాటర్ అనేది అస్సలు లేవండి, మంచిగా మగ్గిపోయింది ఆకుకూర అయితే. ఇది ఇప్పుడు మనకి వేగాలన్నమాట. ఆ మూకుడికి నూనె పైకి తేరేంత వరకు కూడా కొంచెం వేయించుకోవాలి మంచిగా. ఈ వీడియోలోనే మీకు ఇంకొక విషయం కూడా షేర్ చేసుకుంటాను, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. వెల్లుల్లిపాయనంట మీ అందరికీ ఎంతవరకు తెలుసో నాకు తెలియదు కానివ్వండి, నాకు రీసెంట్గానే అర్థమైందండి. ఏంటంటే మనం వెల్లుల్లిపాయల్ని ఇంగు వేసుకునే చోట వెల్లుల్లిపాయలు వేసుకోక్కర్లేదంటండి. ఇంగు వేసుకోకపోతే వెల్లుల్లిపాయ వేసుకోవాలంట. దాంతోపాటు ఇదిగోండి, ఇక్కడ నేను ఇంకో విషయం షేర్ చేసుకుంటా అన్నాను కదా, చూసారా నా చాపింగ్ బోర్డ్ మొత్తం ఎలా అయిపోయిందో. దాని పరిస్థితి అయితే ఇలా ఉందన్నమాట. నేను ప్రతిరోజు క్లీన్ చేస్తున్నానే, ప్రతిరోజు నాకు ఈ మరకలు కనిపించట్లేదే అని అనుకుంటున్నాను. కానీ మనకి తెలియకుండానే దానిపైన ఒక లేయర్లా ఫామ్ అయిపోయిందండి బ్లాక్ కలర్లో. అది పీచు పెట్టి తోమితే పోతుంది, కానీ నెక్స్ట్ డే మళ్ళీ వచ్చేస్తుంది. చూసారా, ఇంత అయితే ఉందన్నమాట. నేను ఎన్ని ఐటమ్స్ దీనికి యూజ్ చేశానంటే బేకింగ్ సోడా, సాల్ట్, లెమన్ వేసి కూడా తోమేదానండి మంచిగాను. అయినా కానీ చాలా బాగా, అంటే ఆ తోమినంతసేపు వైట్గా వచ్చి బాగా అనిపించేది, కానీ దాని మీద ఉండే ఫంగస్ మాత్రం దాని మీదే ఉంటుందన్నమాట. తర్వాత అర్థమైంది నాకు అది అలానే ఉంటుంది అని. దీనివల్లనే నేను చాపింగ్ బోర్డ్ అనేది యూజ్ చేయట్లేదు అనమాట. అందుకని ఇందాక ఆనియన్ కట్ చేసినప్పుడు ప్లేట్లో అనేది కట్ చేశానండి. ఇక్కడ వచ్చి నా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దాంతోపాటు ఈ వీడియోని పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అనమాట. మార్నింగ్ పప్పు వండాను అన్నాను కదండి, ఆ పప్పును కూడా నేను వేడి చేసుకుంటాను. నేను ఒక గిన్నెలోకి హాట్ వాటర్ తీసుకుని అందులో సాల్ట్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని నేను పప్పులో అనేది మిక్స్ చేసుకుంటా అనమాట. అందరూ ఏమంటారంటే 4 బర్నర్లు ఉన్నాయి కాబట్టి చకచకా నీ పనులన్నీ అయిపోతాయి, ఫాస్ట్గా కుకింగ్ అయితే అవుతుందని అంటారు. కాకపోతే ఈ బర్నర్లు మొత్తం క్లీన్ చేసేసరికి నా తల ప్రాణం తోక్కైతే వచ్చేస్తుంది. ఎంత నీరసం వస్తుందంటే, దాంతోపాటు అదేమో తెలీదు, తుడిచిందే తుడవటం వల్ల అనుకుంటా. తుడిచినప్పుడు బాగానే ఉంటుంది కానీ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అలవాటు అయిపోయిందిలేండి నాకైతే. చూసారా, ఇప్పుడు ఇలా హాట్ వాటర్ని నేను ఈ పప్పులో వేసేసుకొని పప్పునైతే నేను బాయిల్ చేసుకుంటాను అనమాట. మీరు ఏ విధంగా వేడి చేసుకుంటారనేది నాకు కామెంట్ చేయండి. అంతేనండి, ఇంకా నేను ఇదంతా క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయిన తర్వాత మా డిన్నర్ అనేది చేసేస్తాము. ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. రేపు సండే కదా, సండే కూడా నేను ఏం రెసిపీస్ చేశాననేది పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. తప్పకుండా అవి కూడా చూడండి. వీడియోని షూట్ చేయాలి అని చెప్పి ఎడిటింగ్కి కొంచెం టైం పట్టింది. సండే వీడియో అయితే మోస్ట్లీ రేపే నేను పోస్ట్ చేసేస్తాను. ఇది సాటర్డే వీడియో ఇవాళ పోస్ట్ చేస్తున్నాను. రేపటి నుంచి టైం టు టైం పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో.